సిద్దిపేట జిల్లాలో అక్రమ నిర్మాణాల అంశం వివాదానికి దారితీసింది. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే నిర్మాణం చేపడుతున్నారంటూ గ్రామ సర్పంచ్పై ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపురం గ్రామంలో సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ గ్రామ ఉప సర్పంచ్ గొడుగు బాలకృష్ణ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణ పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వార్డు సభ్యులు కనకయ్య, రామాంజనేయులు, కవిత, పద్మ, కళావతి, పరశురాములు, గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణవేణి చంద్రమౌళి, పిఏసిఎస్ డైరెక్టర్ పాల మల్లేశం, కుమార్, రామస్వామి, ప్రభాకర్, బాలస్వామి, అరుణ్, బాబు, బాలమల్లు, బాలనర్సు, బాలయ్య, రవి, మల్లయ్యతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారుల స్పందన ఇంకా అక్రమ నిర్మాణం చేయబడుతున్న సర్పంచ్ పై వెంటనే ఒంటెద్దు పోకడ పోతున్న సర్పంచ్ పై వెంటనే ఒంటెద్దు పోకడ పోతున్న సర్పంచ్ పై వెంటనే అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే గాగిలాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే గాగిలాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే ఒంటెద్దు పోకడ పోతున్న సర్పంచ్ అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే ఒంటెద్దు పోకడ పోతున్న సర్పంచ్ పై వెంటనే ఒంటెద్దు పోకడ పోతున్న సర్పంచ్ పై వెంటనే గ్రామంలో ఒంటెద్దు పోకడ పోతున్న సర్పంచ్ పై వెంటనే గాగిలాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్పంచ్ పై వెంటనే చేస్తున్న సర్పంచ్ పై కఠిన చర్యలు గంటలకు మాకు ఎరకాగానే మేము బయటకు వచ్చినాం. వస్తే మేము అందరం బయటికి రాగానే మమ్మల్ని చూసి సర్పంచ్ పారిపోయింది. పారిపోయింది. రేకులు ఎత్తమని రేకుల ఆటో వచ్చుకొని రేకుల వేరే ఊరు తీసుకొచ్చి రేకులు ఎత్తమని పెడితే మేము అన్నీ ఎత్తుకపోయి పోలీసులు అప్పచెప్పినాం. అప్పచెప్తే సర్పంచ్ మన దూరంగానే పిలిచిండు. ఒక్కడే పిలిస్తే మేము పోలీసులు పోయినామన్నా. పోతే అక్కడ ఈ వద్దంటే వాళ్ళు వచ్చి ఆటో దొంగతనం చేసిరని టీఎస్లో పెట్టినాం. సార్ తీసుకొచ్చి టీఎస్లో పెట్టినాం. ఆటో దొంగతనం చేసినాను. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చింది. వస్తే ఇది అక్రమ నిర్మాణం వద్దని మేమంటే అక్రమ నిర్మాణం వద్దంటే మమ్మల్ని ఏమైనా తాగిపిచ్చి బాగా ఆడ గుసులు పెట్టి సర్పంచ్ పక్క పంటే గుసులు పెట్టి తిట్టిపిచ్చి ఎవరు ఎప్పుడు ఎటు పడితే అటు బూతులు తిట్టిపిచ్చి తిడతాంటేనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఎందుకు తిడుతున్నావరా, ఎవరు తిడుతున్నావరా అని అడగలే. సర్పంచ్ నువ్వు సర్పంచ్, గ్రామ సర్పంచ్ తిట్టిపిచ్చి వెళ్ళిపోతే ఈ వార్డు నెంబర్లు ఎంతమంది ఉన్నారు ఆ నవల పిల్ల దిగుతా అని తిట్టిపించింది. సార్ గాగిల్లాపురం గ్రామంలోనే ఈ కేశవ సత్తమ్మ అనే వ్యక్తి నడి రోడ్డు మీద బతుకమ్మ కూడల దగ్గర అక్రమం జరుగుతుంటే మేము పాలకవర్గం వచ్చి ఫస్ట్ పునాది తీసిన రోజే ఇది పద్ధతి కాదు ఆపాలని చెప్పడం కోరినా వినకుండా మళ్ళీ అక్రమంగా నిర్మాణం చేపట్టింది. సర్పంచ్ అన్నదండలతో ఈ అక్రమ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీన్ని 2 సార్లు అడ్డుకున్నాము, 3 సార్లు అడ్డుకున్నాము. కలెక్టర్ లీడర్ ఇచ్చినా కానీ మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేసిన దాని ఉద్దేశంలో పెట్టుకొని మేము కలెక్టర్ లీడర్ జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారో ఈగలు పోతుందా అని చెప్పి జరగడం జరిగింది. సర్పంచ్ సూతా వారేం జరిగింది. అక్కడ ఏసులు కరెక్ట్ కాదు, జాగా వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ నువ్వే ముందు చేపిస్తున్నావు, అది పద్ధతి కాదు అని 1-2 సార్లు చెప్పడం జరిగిన మేము నీ వెనక నేను ఉన్నాను, నిన్ను అడుగుదని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇట్లా వాళ్ళు ముందంటే పోతున్నారు. సరే పోయినా మేము కలెక్ట్ ఇచ్చాం కదా, వాళ్ళ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తారని చెప్పి మేము సపరేట్గానే ఊకున్నాము. గొడవ పెడేటప్పుడు మధ్యాహ్నం కాగానే ఒక వ్యక్తి వచ్చి స్టార్టింగ్ అయిన నుంచి ఈ రోజు వరకు
ఆలి డాష్ డాష్ అమ్మ డాషు అది ఒక విచిత్రమైన బూతులతో తిట్టడం జరుగుతుంది. ఆ విషయంలో చూడ ఎవరని చెప్పి మేము నిలేస్తే మిమ్మల్నేరా మీ వార్డు నెంబర్ అందరినీ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి గ్రామ సర్పంచ్ ఇది అర్థం చేసుకొని మాతో కలిసిమెలిసి అక్రమాలను కూలగొట్టించి అభివృద్ధి పనిలో చేయాలని కోరడం జరిగింది. మా పైన వార్డు మెంబర్ల పైన దుర్భాష వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్కు కోరడం జరుగుతుంది. పైలా జరిగేటప్పుడు స్టార్టింగ్లో మేము వచ్చినాము, ఇక్కడ ముగ్గు వస్తుంటే ఆ ముగ్గు ఆపి కళ మేడం దగ్గరికి పోయినాము. ఆ మేడం దగ్గరనే సర్పంచ్ గారు కూకున్నాడు, అయ్యా నీ బాంచారు కాలు మొక్తాం కానీ ఆ రోడ్డును ఫస్ట్ ఆపేయి, వద్దు మనం కొత్తగా నువ్వు గెలిచినావు, అన్యాయంగా మనం రోడ్డు మీద పోతే మనకి బదనాం అవుతుంది, వద్దు అంటే పరిచయం నాకు అన్నీ తెలుసు, నీవు అన్నీ తెలుసు, ఖచ్చితంగా నేను గట్టి తీరుతా అన్నాడు. నువ్వు కట్టకు, అది మన ఇవరకు పోయిన సర్పంచులు ఎంతో సర్పంచులు కూడా మనకు దాని మీద చర్య తీసుకోలేదు. వాళ్ళు కూడా ఇంకా పక్కపొంటి వీళ్ళ షటలు కూడా ఉలగొట్టిర్రు. ప్రతి ఒక్కరికి ఒకటే రూల్స్ ఉంటుంది, వద్దు మనకని మేడం ముందల ఇంకో 2 వార్డు నంబర్స్ ఉన్నారు, వాళ్ళ ముందర నేను ఆఫీసులోనే చెప్పిన మనం ఆ జోలి పోవద్దు, ఒక మంచి పేరు మీద వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి మనం దొరికించుకొని మనం ఎలక్షన్లో వచ్చినాం, మంచి చేస్తాం కానీ చెడు చేయొద్దు, వద్దు అని ఆయనకు ఆన్నే నేను మేడం ముందరనే అలా చెప్పిన. వచ్చినాక చిన్న పెద్ద గ్రామస్తులు అందరి ముందల్నే, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ముందల్నే నడి రోడ్డు మీద గీత గీసి ముగ్గు పోసి మేమే పోసినాము. ముగ్గు ఇది చాలా మంది ఉన్నారు, వాళ్ళ ముందల్నే పోసినాము. వద్దు, నువ్వు ఫస్ట్ పునాది ఎక్కడుందో అక్కడి వరకే పెట్టుకో, కాదు కక్ష నువ్వు బదులాడితే ఒక్క సెంటు అటు ఇటు కట్టుకున్నా మేము ఒప్పుకుంటాం కానీ చాలా నువ్వు జరపకో, ఇంత జాగా జరపకో అంటే అదే విధంగా ముగ్గు పోసినాం. రాత్రి ముగ్గు పోసి అందరు చాలా మంది గాగిలాపురం వాళ్ళు అందరూ చూసారు, ఇక్కడ బాలాడుస్తున్నాడు చాలా మంది ఉన్నారు, ఇక వాళ్ళందరూ ముగ్గు పోసి రోడ్డు మీద పోసినాక సరే అని ఊకున్నాం. అదే విధంగా రాత్రి 2 గంటలకు ఎప్పుడో చేసి పెట్టిండు, మొత్తం తీసేసిండు. నాకు నాయన అవుతాడు, ఏందే ఇది మళ్ళీ కంపు చేసిన మా వార్డు నంబర్ వాళ్ళందరూ వచ్చి ఏం సంగతి పరిచయం, నువ్వు ఒక మాదిగోని గెలిచి నేను ఏదో మంచి చేస్తాం అనుకుంటే 200 ఓట్లతో గెలిచినావు, నువ్వు మంచి చేస్తా అనుకుంటే నువ్వు ఇట్లా మొత్తం వాళ్ళ దగ్గర లొంగిపోయినావా, ఏమైందని వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. నేను ఎంబడే మళ్ళీ మేడం దగ్గర కురికిన, మేడం దగ్గర కురికొచ్చి ఏంది నువ్వు ఇది చేయడం అంటే, డాడీ జేసీబీతో చేసినాము, కొద్దిగా ఎక్కువ తక్కువ అయింది, దాని దగ్గర నేను అడ్వాడి చేస్తా అన్నాడు. నువ్వు అడ్వాడి చేస్తా అన్నది మళ్ళీ రోడ్డు మీద ఎందుకు కడతాను అని చూసే వరకు రాత్రి 12 గంటలకు మొదలు పెట్టిండ్రు. ఓ మేస్త్రి వాళ్ళ దొంగ మేస్త్రి అని ఓ మూట వచ్చింది. రాత్రి 12 గంటలకు ఎవరెవరు బైకాడి కరెంటు పెట్టాలు చూసి, అన్నా నువ్వు మొత్తం ఏం చేస్తానవే, గాలి గిట్లా పెట్టుకున్నావా, ఏంది పరిచయం ఏంది నీకు, ఎందుకు గెలిచినవే, లేకపోతే రాయనమని చెప్పి ఏంది నువ్వు గెలిచింది అనగానే రాత్రి 12 గంటలకు వచ్చే వరకు నడి రోడ్డు మీద కడతాడు. అదే కట్టే వ్యక్తి అంజనేయులు అనే పిల్లగాడు ఉన్నాడు. ఏమయ్యా బాబు, నేను నిన్న చెప్పినాము ముగ్గు వచ్చినాము, నువ్వు ఎందుకు కడతావు ఈ రోడ్డు మీద, నడి రోడ్డు మీద అన్నప్పుడు ఆ వ్యక్తి, నువ్వు దొంగనే కాదు నాకు సమాధానం చెప్పొచ్చు, వీడియోలు ఉన్నాయి అన్న, నేను కట్టుకుంటా, నేను ఆ జాగాలో కట్టుకుంటా అంటే అయిపోద్ది అనుకోకుండా తప్ప ఎక్కడో తట్టలు గుంపలు చదువుకున్నారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోగానే అరే బాబు ఇది కట్టుకుంటే పద్ధతి కాదు, మీరు ఎట్లా కట్టుకుంటారు, ఇలా మీకు గెలిచి మేము కట్టిపిస్తాం మా నడి రోడ్డు మీద. 20 ఏళ్ళ నాడు అంగడి లేదు, ఇవరకు ఉన్న సర్పంచ్ ఉన్నప్పుడు అంగడి లేదు, ఇప్పుడు 10 ఏళ్ళ అంగడి వచ్చింది, అంగడికి ఇబ్బంది అవుతుంది, మనుషులు బండి ఎట్లు పోతాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము ఈ జాగా ఎట్లా అన్నా మేము ఈ జాగా ఇయ్యనే ఇయ్యం, ఇవరకు ఉన్న గతంలో కూడా ఎన్నో ఉన్నాయి. సర్పంచ్ గారు ఇప్పటికైనా నువ్వు నేను కలిసి మెలిసి ఒక ఐకమత్యంగా ఊరికి అభివృద్ధి చేస్తామని మేము సులు వచ్చినావు, నువ్వు సులు వచ్చినావు. ఈ ఎవరి మాట పట్టుకున్నావో, నీకు ఏ కూటమి విషయం మాట పట్టుకున్నావో వాళ్ళ మాట పట్టుకొని నువ్వు సాటుకుండి వ్యవహారం చేయకు, చక్కగా నేటుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఆపేసి న్యాయబద్ధంగా దేనికన్నా మేము సహకరిస్తాం, దాన్ని ఖచ్చితంగా ఆపేయాలి. నువ్వు ఒకటి పెద్ద మనసు చేసుకొని, నేను పెద్ద మెజార్టీతో కాదు, నువ్వు కూడా నా లెక్కనే గెలిచినావు, చిన్న మెజార్టీతోనే గెలిచినావు, రేపు భవిష్యత్తు ఉంది నీకు, చిన్నవనివి, ఖచ్చితంగా నువ్వు ఆ మంచి పని చేసి ఆ రోజు కూడా వాళ్ళు చూడంటారు. ఇప్పుడు ఏమైందంటే లీగల్గా మేము కూలగొడతామయ్యా, మీరు చెప్పురి కూలగొడతామంటారు. ఇలా దొంగలు ఎవరో అర్థమైతే లేదు, మేము దొంగల మా సర్పంచ్ దొంగన కూలగొడతామయ్యా, మేము ఎందుకు కూలగొట్టమంటారు జాగోళ్ళు. సర్పంచ్ సార్ ముందుకు వచ్చి అన్యాయం పాట కూడా అక్కడ పెట్టుకోరంటే రేపు పొద్దుగాల కూలగొడతారు సార్. ఇది మొత్తం సర్పంచ్ విషయం ఇది. నా పేరు గొడుగు బాలరాజు, గాయలపురం గ్రామ ఉప సర్పంచ్ని, మద్దూరు మండలం, సిద్దిపేట డిస్టిక్. గత 6 నెలల నుండి మా సర్పంచ్ గారు అక్రమ వాటర్ ప్లాంట్ నేపంతో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మేము కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది. అక్రమ నిర్మాణం గురించి వెంటనే మాకు ఎంపీఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఎంపీఓ గారు వచ్చి చెక్ చేయడం జరిగింది. దీన్ని అక్రమ నిర్మాణాన్ని కూల్చేయమని సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు వచ్చి అక్కడ కూల్చేస్తామని సిబ్బందిని పట్టుకొని రావడం జరిగింది. మా సర్పంచ్ గారు ఫోన్ చేసి సంగతి చూస్తా, నువ్వు ఎట్లా గోడ కూలగొడుతున్నా పర్మిషన్ లేకుండా, నీ 2 సంవత్సరాలు అధికారుల పాలన ఏం చేసినావో నేను అన్ని బయట పెడతాను, నువ్వు ఎంత ధైర్యం, నీకు దమ్ము ధైర్యం ఉంది అని చెప్పి ధైర్యంగానే మేడం గారు వెళ్ళిపోవడం జరిగింది. దీని విషయంలో మేడం గారిని వివరణ కోరగా, ఇప్పటికైనా ఉప సర్పంచ్ గారు మీకు గోడ ఆపమని చెప్పాను, అది అక్కడ తేలిపోయింది,
ఎలాంటి గోడ ఇంత ఏమి కట్టినా మళ్ళీ కూలగొడతా చెప్పి వేరే చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము కొన్ని రోజులు ఊకోవడం కూడా జరిగింది. మళ్ళీ మొన్న గురువారం రోజున మేడం గారు సర్పంచ్ గారు ఉస్మానాబాద్కు మీటింగ్ గురించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్రమంగా గోడ నిర్మిస్తుంటే మేము ఆపడం జరిగింది. ఆపినందుకు గాను మేము అండర్ డయల్ చేస్తే పోలీసు వారు కూడా వచ్చి అందులోనే మా కారోబారి గారికి ఫోన్ చేస్తే కారోబారి గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇవ్వగానే నువ్వు నోటీస్ ఎంత ఇచ్చుకో ఏమైనా చేసుకో, మేము కట్టుది కట్టాం, ఏం చేసుకో నీ సంగతి చూస్తాం, నువ్వు కలెక్టర్ కాడికి పోయినా మేము ఆగేది లేదు, ఎవరు చెప్పినా మేము ఆగేది లేదు, మాకు గవర్నమెంట్ ఉంది, ఇన్నో రోజు ఇట్లే కట్టుకుంటే అక్రమాలు గురి చేస్తాము అని చెప్పడం జరిగింది. దానివల్ల మేము అండర్ డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అరే బాబు ఇది ఆపండి, ఏమైనా ఉంటే మీకు ఇల్లీగల్గా పోకండి, లీగల్గా మీకు ఏమైనా పర్మిషన్ ఉంటే చేయంటే మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు సెక్రటరీ గారు, నెల రోజులుగా పడియాపులు కాస్తూ తిరుగుతున్నాము, మాకు సెక్రటరీ గారు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వట్లేదు అంటే మాకు ఇస్తలేదు, ఇచ్చిన ఏమైనా కట్టుడే చేసుడే ఆమె కూలగొట్టుకొని ఏమైనా చేసుకొని ఆమె అంతేందో చూస్తాం, ఆమె సంతకాలు కూడా ఫోర్జరీ చేయడం జరుగుతుందని చెప్పి ఆమె ఒకటి పిటిషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆమె నువ్వు ఆడదానివి అయి ఉన్నావు, మొగానివి అయితే 2000 రూపాయలు జేబులో పెడితే నాకు అన్ని పనులు జరుగుతుండే, వార్డు నెంబర్లు సహకరిస్తుండే, తీర్మానాలు చేసిస్తుండే, నువ్వు ఆడదాని అయినావు, నీకు ఊరది ఇక్కడ చేసుడు, నువ్వు చిన్న గ్రామం చూసుకో అని ఎంపీఓ గారి సమక్షంలో భారీ మీటింగ్లే కార్యదర్శి గారు మేము బేరించడం జరిగింది. మేము కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళని బేరిస్తున్నారు. అక్రమాలకు ఒక్కొక్కరు బాయిల దగ్గర కూడా జాగాల గురించి పాత పంచాలు మర్చిపోయిన వాటిని ఎగరేపుతూ వారు చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది, నీ బోరు నీకు వస్తుంది, యాత్కూరు పక్షం వార్డు నెంబరు నీకు బోరు నీకు వస్తుంది, మేము నీకున్నాం గవర్నమెంట్ ఉంది మనది, తనని ఇబ్బంది పెట్టు, ప్రలోభాలకు లొంగకు ఇబ్బంది పెట్టు అని చెప్పి వడ్డే కనికే దండ కనికే అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి కూడా మాకు వచ్చి తమ్మి నేను ఏదో అనుకున్నాం అయిపోయింది కలిసిపోయినాం, గట్టి కాడ ఇద్దరం బరాబరే ఉన్న తమ్మి, నేను మేకలు కాసుకుని కాళ్ళు ఏళ్ళు మొక్కి సర్పంచ్ చేద్దామని అనుకున్న తమ్మి, కానీ ఇటువంటి నాయకుడు తెలియదు తమ్మి, కాళ్ళు ఏళ్ళ మొక్కిలు చచ్చిపోతాను బతలాడిండు, పోయినసారి ఓడిపోయిందిగా జాలి దయతో అనుకున్న తమ్మి ఊరు మొత్తం. కానీ ఇటువంటి నాయకుడు జీవితంలో ఏ ఊరికి కూడా గ్రామ సర్పంచ్ ఉండకూడదు, ఉంటే ఊరు నాశనమే అవుతుంది. అక్రమాలకు వీడు ఒక గ్రామ సర్పంచ్ అంటే మొదటి పౌరుడు అంటే గ్రామ సర్పంచ్ అభివృద్ధి విషయంలో మొదటిగా ఉండాలి తప్ప, కానీ అక్రమాలను వాడు ఆక్రమించడానికి బయటి వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులకు ఆ లోపాయకారి ఒప్పందం చేసుకొని 4-5 లక్షలకు ఎలక్షన్ల ముందు 4-5 లక్షలు తీసుకొని వాళ్ళకు నన్ను ఒక క్వశ్చన్ వేసి నేను మేడం కలెక్టర్ ఆఫీస్ చెప్పడం జరిగింది. 35 గదాలు ఒక 20,000 గదాలు లెక్క చెప్పిన అడుగుతున్న నన్ను క్వశ్చన్ 7 లక్షలు ఎప్పుడు తీసుకున్నా నిరూపించాడు చెప్తున్నా. ఈ ప్లేసు తన ఉన్న ప్లేసు 100 గదాలు అన్నాడు, అది మెట్టకు లేకుండా 4-5 గదాలు గ్రామ పంచాయతీ అడ్డంలో కలుస్తున్నది. ఆ దాని లెక్క తనకు కలవని ప్లేస్ కూడా 30-40 గదాలు పోతున్నది. దానివల్ల లెక్క చెప్పడం జరిగింది. బాగా నిరూపిస్తా సర్పంచ్ ఖబర్దార్, ఇక నుంచి అక్రమాలు చేస్తామో సహించేలేదు, గ్రామ ప్రజలు కూడా ఊరుకోరు, తక్షణమే నీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి వాటర్ ట్యాంకు దగ్గర కూడా మేము ఇది ఆపుతుంటే అక్కడ కూడా వాళ్ళకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒడ్ల శ్రీశైలం సుంకో శ్రీశైలం అనే వ్యక్తి తెలంగాణ అక్రమ కట్టడాలు నిర్మించడము ఆయన పని మొత్తం. అలా వాటర్ ప్లాంట్ దగ్గర కూడా ఆ భూమికి కబ్జా చేసి దానికి పెన్షన్ వేయించడం జరిగింది. వాటర్ ట్యాంక్ దగ్గర ఆల్రెడీ ఎంపీ వారు వచ్చి చెప్తే ఈ నిర్మాణం గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం లెటర్ రాయి కూడా ఇచ్చిండు. లెటర్ రాసి ఇస్తాడు, మళ్ళీ వచ్చి దానికి అడ్డుపడతాడు, మేడంను బెదిరిస్తుండు, ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే మేడం కూడా ఆల్రెడీ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కూడా ఏం చర్యలు తీసుకొని పట్టించుకోలేదు. మేడం మీకు సెక్యూరిటీ కావాలంటే స్పోర్ట్స్ కావాలంటే మీరు ఏసీపీ గారికి కలవండి, మాకు ఆ రైట్స్ లేవు, ఏసీపీ గారు చెప్తే మేము వస్తామని చెప్పడం జరిగింది. ఆమె ఒక లేడీస్ అయ్యండి, పాపం చాలా బాధపడదు మేడం. మేము కూడా ఫుల్ సపోర్ట్ మేడం ఇది కాదు మేడం కరెక్ట్ చేయండి, సరే ఏదో పార్టీల విషయం చూడకండి, గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్దాము, ఈ అక్రమం అరికడదాము, మేము కూడా బాధ్యత గల పౌరమే, మేము సరే ప్రజలు మాకు తీర్పిచ్చారు గెలిచినాం, కానీ ఇలాంటి అక్రమాలు చేసే సర్పంచ్ ఇంతవరకు మేము చూడలేదు. మా అక్క వాళ్ళ ప్లాట్ ఇంద్రమిల్లు మాకు వచ్చింది, మా అక్కకు వచ్చింది, మా తమ్మిడికి వచ్చింది. ఈ ప్లాటు ఈ సదరు కేశపురం సత్తమతో పిటిషన్ ఇప్పించారు ఈ సర్పంచ్ కనికయ్య గారు, ఈ టైంలో కనుక సర్పంచ్ గారు సుంకో శ్రీశైలం గారు కలిపి కేశపురం సత్యంతో లెటర్ రాయించడం జరిగింది. రోడ్డు మీదకి వస్తుందని చెప్పి మా తమ్మిది మాది నోటీస్ ఇప్పి జరిగింది. నేను బాధ్యత చెప్పిన, ఇప్పుడు మా అక్క వాళ్ళు తమ్మిది రోడ్డు మీదకి వస్తే నేనే కూల కొడతా, దానికి ముందుండి నడిపిస్తా, పాత హయాంలో జరిగిన అక్రమం కూడా కూల్చేద్దాం, రోడ్డు మీదకి వచ్చే మెట్లు కానీ సీసీ రోడ్డు మీద ఉండొద్దు. మన ఒక అధికారిగా ఉన్నాం గ్రామ పంచాయతీలో పెద్దం, సరే సర్పంచ్ గారు మీరు పెద్దోరు, మీ ఉప సర్పంచ్ నెంబరు ఒక కుటుంబంలాగా ఉందాం, అక్రమం ఏదైనా అరికడదాం, నీ వెంటనే మేము ఉంటామని కూడా చెప్పినాం. చెప్తే మీరు మంచి వాళ్ళు అయితే చెడ్డలుగా ఉన్నా అన్నాడు. అలాంటప్పుడు ఎందుకు అక్రమం నిర్మిస్తున్నాడు, లేకపోతే అవి కొడగొడదామంటేనో వస్తలేడు, దీనికేమో ఆపాలంటాడు, నన్ను బెదిరించుడు. ఆ 2 రూములు నువ్వు ఉప సర్పంచ్ గారు చెప్పిండు, సరే మీకు కొద్దిగా వరుసకు ఇతర ముదిరాజులమే తండ్రి కొడుకు వరుస చెప్పిండు, బిడ్డానికి మంచిగా మర్యాద చెప్తున్నా, చూస్తున్నట్టు ఊకొని ఇంకా రాజకీయం అంటే తెలియదు, కొత్త వచ్చినావు, ఇటువంటి రాజకీయాన్ని బాగా చూసిన 20 నుంచి అనుభవం, కాకపోతే ఏనాడు ఎలక్షన్లో గెలిచింది ఏం లేదు, కానీ అనుభవంగా 24 సంవత్సరాల అనుభవం నాకు ఉంది. నేను భయపడి నరుకుతాం బిడ్డ చంపుతాం, నువ్వు ఏ రాత్రి బయట ఎప్పుడు బావి దగ్గర పోతున్నావు, వ్యవసాయం ఉంది సార్ మాకు, నేను ఎప్పుడే బావి మైసమ్మ దగ్గర దొరికి నరుకుతాం బిడ్డ చంపుతాం బిడ్డ అని బెదిరించి నువ్వు ఈ 3-4 గదాలకు నువ్వు ఊకో, 3-4 గదాలకు ఊకో, నువ్వు ఒక్కరి అడ్డుపడతావు, నెంబర్ అంతా మంచి వాళ్ళే, నీ మిన్నే ఉన్నది బాగా,
నువ్వు ఒక్కరిని ఊకుంటే దీన్ని నిర్మించి చేస్తా, నువ్వు ఇల్లు మీ అక్క వాళ్ళ ఇల్లు కట్టుకో, మీ తమ్మి ఇల్లు కట్టుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం జరిగింది. అందులో మేడం కూడా ఉండి, మేడం కూడా చాలా సార్లు ఇద్దరు బదలం జరిగింది. మీరు ఇద్దరు ఒంటెద్దు పోకలు ఓకండి సర్పంచ్ గారు, కలుపుకొని గ్రామంలో అభివృద్ధి చెందండి, మీకు ఏదైనా పనులు కాబట్టి నన్ను అడగండి, సెక్రటరీగా నన్ను అడగండి, డిమాండ్ చేయండి, నేను చేయగలుగుతా. కానీ మీరు ఒంటెద్దు పోకలు పోయి వాళ్ళకి వార్డు నెంబర్ని ఇబ్బంది పెట్టు, సిబ్బందిని ఇబ్బంది పెట్టు, సిబ్బంది కూడా జీతాలు ఇయ్యక 6 నెలలు ఆపడం జరిగింది. సిబ్బంది జీతాలకు తనకు అనుకూలంగా లేరని చెప్పి సిబ్బందిని ఆపడం జరిగింది. మేడం గారిని కూడా నువ్వు వేరే ఊరికి వెళ్ళిపో, నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఆమె కూడా ఏమంటారు సమాచార హక్కు చట్టం కింద కూడా ఆమె కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇంత దుర్మార్గాలు పాల్పడుతున్న సర్పంచ్పై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సభాముఖంగా కోరుతున్నాం. దయచేసి మిత్రులారా, పేపర్ మిత్రులారా, దయచేసి ఈ అంశాన్ని అందరికీ తెలిసేలా చూస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.